అడోబీ బ్రిక్స్ తయారు చేయాలి ఎలాగా? ఈ మట్టినే బ్రిక్ ఫ్రేమ్లో వేసి తీసేస్తే అడోబీ బ్రిక్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ కాబ్ ఏంటి? కాబ్ ఈ 70-30% ఉన్న సాయిల్ విత్ ఫైబర్ నైస్లీ ట్యాంప్డ్ అండ్ యూ మేక్ కాబ్. వెన్ యూ టేక్ కాబ్ ఇంటూ ఎ బ్రిక్ మోల్డ్ ఇట్ బికమ్స్ అడోబీ బ్రిక్. సేమ్ అదే మిక్చర్ని బ్యాంబూ ఫ్రేమ్ చేసి గడ్డి సైజ్ పెంచి అల్లేస్తే వాటర్ అండ్ డాబ్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఇదే కాబ్-ని కొంచెం ఆరిన తర్వాత ఫ్రేమ్ పెట్టి ర్యామింగ్ చేసేస్తే షటర్డ్ కాబ్, ర్యామ్డ్ కాబ్ అయిపోతుంది. యా, నేను అందుకే వద్దని చెప్పాను. ఓకే, సో అడోబీ బ్రిక్ చేయడం అందరూ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది వుడెన్ ఫ్రేమ్ అనమాట. వుడెన్ ఫ్రేమ్ మేడ్ విత్ టీక్ వుడ్తో తయారు చేసిన వుడెన్ ఫ్రేమ్. టీక్ వుడ్ ఎందుకు బెండ్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక నార్మల్ వుడ్తో వుడెన్ ఫ్రేమ్ చేసి ఎండలో పడేస్తాను, మళ్ళీ వదిలేస్తాం కదా, బెండ్ అయిపోద్ది అనమాట, డైమెన్షన్ చేంజ్ అయిపోద్ది. టీక్ వుడ్ బాగా ఆరిపోయిన టీక్ వుడ్ అంత డైమెన్షన్ ఈజీగా చేంజ్ అవ్వదు. దీన్ని ఫస్ట్ వాటర్లో ముంచుతాం. ఇది చేసేవాళ్ళు ఉన్నారా లేకపోతే మనం చెప్పి చేయించేస్తే అయిపోద్ది, పెద్ద పనే కాదు. ఇప్పుడు రేకులు వాడితే మేము రేకులు వాడము, రేకులు వాడతారు. సైజా? ఇది 9, 4.5, 3 రకరకాల సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా కాపీ ఉంది, ఈ ముద్ద ఇంట్లో కూడా గడ్డి కలపొచ్చు. అది పర్సనల్ చాయిస్. 2000 అంత అవ్వదు. సిటీలో రేట్లు అవన్నీ, ఊర్లో అంత ఉండదు. అవునా? వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకొంచెం కనబడట్లేదు, ఈ స్పేస్ ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఒక 1 feet చేసానికి చేసుకున్నాం, జస్ట్ 1 feet 1.5 feet. ఒక లైన్ ఫస్ట్ వెనకాల ఉన్న బ్యాచ్ వెళ్ళండి, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళండి. జస్ట్ 1.5 feet కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. ఇటు సైడ్ కూడా కొంచెం వెళ్ళాలి, కొంచెం ఇది కూడా ఫస్ట్ దోశ ఫస్ట్ బ్రిక్ కరెక్ట్గా రాదు. జరగట్లేదు, చిగురు ఎక్కువ ఉంది కాబట్టి. చెప్పండి. అది వాటర్ అండ్ డాబ్. దీనికి అసలు విడ్త్ ఎక్కువ ఉంటుంది కదా, దీనికి అసలు ఎలాంటి స్కెలిటన్ అవసరం లేదు. అవసరం లేదు. రాళ్ళకైతే మీరు చెప్పినట్టు రాలేదు, పైన షేప్ బాగా రాలేదు కదా, దాని మీనింగ్ ఏంటి? కాంపాక్ట్ అవ్వలేదు కరెక్ట్. ఫస్ట్ బ్రిక్ అంత సరిగా రాదు, సెకండ్ బ్రిక్లో కరెక్ట్ చేసుకుందాం. అలా కొన్నిసార్లు ముంచాలి, వుడ్కి వాటర్ బాగా పీల్చుకున్న తర్వాత ముంచక్కర్లేదు, అలా ఫ్లోలో అయిపోతుంది. మట్టి కూడా కొంచెం గడ్డ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. గడ్డి ఎక్కువ. What we do with molding? Yeah. You know what I do? I find something common. I cut it open. I put there something. సరిపోతుంది. Alright. Or what? Some other bit. Or will come. I keep it in the. I'll come. I have a lava. I will just find a దగ్గర పెట్టడం, మధ్యలో మట్టి దాన్ని మామూలు ఇటుకలు పెట్టినట్టు మట్టి పెట్టాలంట. ఏది ఇటుక దగ్గర లాక్ చేసేయచ్చా, లేకపోతే మధ్యలో కొంచెం మట్టి పెట్టి లాక్ చేయాలి.
ఇదే సింపుల్ అనిపిస్తుంది. దగ్గరకు వచ్చి బాగుంది. కేక్ అలా ఒకటి చేసుకుంటే బెటర్ అయిపోతుంది అనమాట. ఇది 1 డే కాదు, మినిమం 8 days. 2 weeks కూడా ఉండాలి, 2 వారాలు. ఎలా ఉంటుంది కదా, ఇలా ఆరుతుంది కదా 5 రోజులు. దాని తర్వాత దీన్ని ఇలా నించోబెట్టాలి. ఇలా నించోబెడతారు. ఇలా నించోబెట్టి దీన్ని డస్టింగ్ చేస్తారు. తర్వాత ఒక రోజు ఇలా ఉంచి ఇలా పెడతారు. డస్టింగ్ అంటే జస్ట్ ఇలా ఓకే. అయిపోతుంది. ఈ చిన్న ఇటుకలు ఇవి మేము ఎంత ఇటుకలు చేస్తాం సైట్లో. అంతంత ఇటుకలు అయితే తక్కువ పడతాయి కాబట్టి ఓకే. ఒక్కొక్క ఇటుకని డస్టింగ్ చేయాలి అని అంటే డస్టింగ్ అంటే ఏం లేదు, అలా ఎత్తుతారు కదా వాళ్ళే. ఇది ఈజీ అండి. ఇది వర్కర్స్ కూడా ఈజీ చేస్తున్నారు. ఇది వర్కర్స్ కూడా ఈజీగా చేస్తున్నారు. ప్రాబ్లం లేదు. ఓకే. But the process is the same. సో అడోబీ బ్రిక్ అండ్ కాబ్ చేసాము. టైం ఎంత? 11:30 12:30 అయింది. 11 2 weeks తర్వాత ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇదే మట్టే వాడాలి. కానీ బ్రిక్స్ చేస్తే మొత్తం బ్రిక్, మట్టి అయితే మొత్తం అంటే ఒక లేయర్ ఇలా పెట్టి బ్రిక్స్ పెట్టుకోవచ్చు అండి. దీన్ని ఏం లేదు, నార్మల్ బ్రిక్ పెట్టి సిమెంట్ రాస్తారు కదా, అలాగే ఇదే మట్టి గడ్డి లేకుండా, సేమ్ మట్టి గడ్డి లేకుండా బైండింగే. మట్టి వేసేసి మట్టితో మట్టి అతికించాలి. మట్టితో సున్నం అతికిస్తాను లేకపోతే సిమెంట్ అతికిస్తాను అంటే అది ఫెయిల్ అవుతుంది. సేమ్ ఫ్యామిలీ ఉండాలి. మట్టిని మట్టి అతికిస్తుంది, ఎర్రిటకని సున్నం అతికిస్తుంది, రాయిని సున్నం అతికిస్తుంది. రాయి ఫ్యామిలీ కదా సున్నం. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మీరు మోడల్ మేకింగ్ స్టార్ట్ చేయాలి. సో మోడల్ మేకింగ్కి ముందు ఇప్పుడు ఈ మట్టి మీకు సరిపోదు కదా కాప్ చేయడానికి, మీ మోడల్ చేయడానికి సరిపోదు. సో మీరు అందరూ కలిసి మీకు బ్యాచ్లో డివైడ్ చేస్తాను ఇప్పుడు. సో మనం ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? 100 members ఉన్నామా? ఉన్నాము. 140 ఉన్నామా? ఓకే. సో 140 అంటే 14 గ్రూపులు. మన టీంతో కలిపి 140 అయితే 12 గ్రూపులు వస్తాయి. ఓకే. సో 12 మంది అటు వెళ్ళండి, గ్రూప్ లీడర్స్. కమాన్, ఎవరు ఫస్ట్ వెళ్తే వాడే గ్రూప్ లీడర్, వెళ్ళండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.